అవును భయ్య, ఐబొమ్మ రవి గారు అంటే చెప్తాను వినండి. అంటే కొంతమంది వేరేలా మాట్లాడుతున్నారు, నాకు నచ్చింది నాకు తెలిసింది నేను మాట్లాడతాను వినండి. అది చెడ్డగాను వేరేలా తీసుకోమన్నారా. నేను కూడా ఐబొమ్మ బాధితున్నే. ఫస్ట్ పాయింట్, ఐబొమ్మ బాధితుని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే ఓటీటీలో కుదురుతారో అప్పుడు మాత్రం నేను సినిమా చూసేటోని. అదే అంతేకాకుండా నీకు అసలు సినిమాలో థియేటర్లో శాటిలైట్స్ పడకనే, లేదంటే అసలు సినిమా థియేటర్లోకి రాకనే ఆయన తీసుకొని ఐబొమ్మలో వదలడం అనేది చాలా దారుణం చెప్పాలంటే. ఎందుకంటే ఎంతో అంటే ఒక్కరు కాదనమాట, సినిమా వెనకాల ఎంతోమంది ఆర్టిస్టులు కష్టాలు, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్టరు అంటే వాళ్ళ లొకేషన్కి వెళ్ళి ఎప్పుడో 7 నుంచి వాళ్ళ కష్టాన్ని ఈయన దూషించినట్టే కదా, అక్కడ తక్కువ చేసినట్టే కదా. ఎంతోమంది కష్టాలు పడతా ఉంటారు, ఆ కష్టాలు పడిన తీసుకెళ్ళి నువ్వు ఓన్లీ ఐబొమ్మలు పెట్టేస్తే అది ఎలా కుదిరిద్ది? అది నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్. ఓకే, టికెట్ రేట్లు అవి చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా, నాకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకో, నా ఇష్టం అది, నేను కొనుక్కుంటాను చేతాను, ఇంకోటి అది వేరే విషయం. పొద్దున్న టిఫిన్ తింటాం అనుకున్నాను అనుకో, 35 కదా 40 పెట్టి కూడా తింటా. కొంతమంది ఏం చేస్తారు, ఏందో రూమ్లో ఉప్పు అనేది ఒకటి చేసుకుని తింటారు. అలాంటి నీ థియేటర్ బొమ్మని ఎవరు చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్, నీకు ఇష్టమైతే వెళ్తావు, లేదంటే లేదు. టికెట్ రేట్ పెంచేస్తాను, దాని గురించి మాట్లాడుతాను. ఇది టికెట్ రేటు రేటు పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు అంటే ఇదంతా షర్టు 600, 2 years అయితే ఇది తీసుకొని 2 years అయితే ఇప్పటికి ఎలా ఉంది, ఐరన్ చేసుకొని నీట్గా ఉంది. అదే నేను ఒక 300 పెట్టి తీసుకున్నాను అనుకో, ఒక 1 month 2 months కూడా రాదు. అలాగే సినిమా వాల్యూస్ కూడా బడ్జెట్ని బట్టే ఏదైనా సినిమా వాల్యూస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. అది స్టోరీ, అది తెలుసుకోవాలన్నమాట జనాలు. ఐబొమ్మ ఫ్రీగా వస్తుంది, నాకు కూడా ఫ్రీగా వచ్చింది. నేను ఎప్పుడు చూశాను, ఓటీటీలోకి ఎప్పుడైతుందో అప్పుడు మాత్రం చూస్తాను అనమాట. అది స్టోరీ. సినిమా థియేటర్లో సినిమానే చూడాలి, దాన్ని ఓటీటీలోనో లేకపోతే ఎందుకు మాట్లాడతారా? నువ్వు ఎప్పుడో సరే పాయింట్ వేసావు కదా, ప్రశ్న వేసావు కదా. ఇప్పుడు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు. నువ్వు ఇస్తావా రిటర్న్? పవన్ కళ్యాణ్ ఎవరైనా ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు. కృష్ణ ఇచ్చాడు, నాగేశ్వరరావు ఇచ్చాడు, రామారావు ఇచ్చాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, చిరంజీవి ఇచ్చాడు, మహేష్ బాబు ఇచ్చాడు, ప్రభాస్ ఇచ్చాడు. అందరూ ఇప్పుడే చదువుతున్నారా? ఇప్పుడే చదువుతున్నాం. ఇప్పుడున్న హీరోల గురించే చదువుతున్నా నేను. ప్రభాస్ ఇచ్చాడు, మహేష్ బాబు ఇచ్చాడు, అల్లు అర్జున్ ఇచ్చాడు, విజయ్ దేవరకొండ ఇచ్చాడు. ఏ సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి ఇస్తారు. ఫ్లాప్ అయిన సినిమాకి ఇస్తారు, ఇవ్వకుండా ఇస్తారా రిటర్న్? రెమ్యునరేషన్ రిటర్న్ వీళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇంకోటి రాధేశం అస్సలు లేదు. పర్లేదు, శిక్షించండి. ఆయన చూజ్ చేసుకుంది అయితే రాంగ్ పాత్వే కాబట్టి ఓకే, శిక్షించండి. ఆయన ఏం మూవీ రూల్స్ నడుస్తూనే ఉంటాయి కదన్న, ఇంకేముంది. ఏం దొరికినోడిని పట్టుకున్నారు, దొరికినోడిని వదిలేస్తున్నారు, అంతే, ఇంకేముంది. వైఫ్ వల్ల అంటున్నారు అన్న, నాకు కూడా తెలియదు అంత. అయితే వైఫ్ పట్టించింది అంటున్నారు డివోర్స్ కోసం. దొరకకపోతున్నా అన్న, ఏడన్నా కరేబియన్ అంట, ఏడనో కరేబియన్ ఐలాండ్స్ అంట, ఏడనో ప్రాక్సీ సర్వర్లు పెట్టుకున్నాడంట. ఎట్లా దొరుకుతాడన్న? ఎవరు దొరుకుతారు? ఓకే బ్రదర్, నిర్మాతలు కానీ మొన్న ఏదో పోలీసుల ముందు వచ్చి కనపడే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు స్పెషల్ గా మీటింగ్ పెట్టి ఆడి గురించి ఏం మాట్లాడతలేదు. ఆడి గురించి నష్టం ఉందంటావా, నిజంగా లేదంటావా? లేదన్న, నష్టం ఏం లేదన్న, నష్టం ఏం లేదన్న. ఓటీటీ నుంచి వచ్చినప్పుడే తీస్తున్నాడు అన్న. మూవీ ప్రింట్ డైరెక్ట్ థియేటర్ నుంచి అయితే తీయట్లేదు కదా. మరి ఓటీటీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేకపోతే దాంట్లో నుంచే తీసుకున్నాడు, కానీ ఏం డైరెక్ట్ థియేటర్ల నుంచి తీసేయట్లేదు కదా. మూవీ రానన్న ముందైతే హిట్ మూవీ నానిది డైరెక్ట్ థియేటర్ ప్రింటే వచ్చేసింది. తెలుగోడు ఆంధ్రవాడు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంతా, అరే అది మనోడేనంటరా, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, అమెరికా వాళ్ళు, లండన్ వాళ్ళు, ఊరేడు మనోడేనంట కదా. మొన్నటిదాకా ఏంటంటే ఏదో పాకిస్తాన్ వాడు ఎవడో అనుకున్నాడు. ఏంటంటే పాకిస్తాన్లో సినిమాలే తీరు, అంతకుముందు సీడీలన్నీ వెళ్ళాయి స్మగ్లింగ్. ఇప్పుడు ఐబూమ్ వల్ల ఆడు అసలు సీడీలే కొంటలేదు. మరి సినిమా హాల్లో కూడా ఐబూమ్లు వేస్తున్నాడు వాడు, పాకిస్తాన్ సినిమా హాల్లో కూడా ఐబూమ్లు వేస్తున్నాడు. మరి ఎంత ఉంటుంది? ఆడికి వచ్చిన ఆదాయం కూడా నాకు తెలిసి పాకిస్తాన్ నుంచే వచ్చింది తప్ప విడిగా ఏమి వాడికి ఆదాయం రాలా పాపం వాడికి. అది ఇంకా ఓకే. అయితే ఇప్పుడు శివాజీ గారు కొన్ని కామెంట్స్ చేశారు కదా, ఇలాంటి వాడిని వాడుకోవాలని, వాటి గురించి కరెక్టే అన్న. పోలీసులు కూడా మంచిగానే లాగుతున్నారు, వాడి దగ్గర నుంచి లాజిక్ అంతా లాగుతున్నారు. కోర్టు కూడా స్పందించింది, 5 రోజులు కస్టడీకి ఇచ్చింది. మన హైదరాబాద్ డిఎస్పీ గారికి, హైదరాబాద్ పోలీసులకి చాలా మంచి పేరు రాబోతుంది. అతని దగ్గర నుంచి చాలా డేటా అంతా లాగుతారు. ఏంటంటే ఒక మెయిల్, ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఓ మనిషి జీవితం అవుట్ అనే ఫీలింగ్ కలిగిందన్న. ఆ డేటా మొత్తం తీస్తారు. ఒక సినిమాకే కాదు ఇది దెబ్బ, మిగతా వాటి మీద దెబ్బ ఉంది కాబట్టి పోలీసులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు, వాటిని బయటికి తీస్తున్నారు. సినిమా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని అర్థమవుతుంది. మనం బాధపడతాం తప్ప సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడతలా.
అరే బాబు నాకు ఇంత లాస్ అవుతుందిరా బాబు అని ఎవడూ చెప్పట్లేదు కదా. ఏనా ఏం ఆగదన్నా, ఇంకోటి ఎవడో పుట్టుకొస్తాడు. దానికి పరిష్కారం అంటే జియో కూడా ఆఫర్లు ఆపేయాలి, ఐఫోన్లలో మళ్ళీ చిన్న ఫోన్లు అవ్వాలి, అంతేగా. అదే కదా ఇప్పుడు తీస్తుంది. నిన్న 20 కోట్లు అన్నారు, మళ్ళీ 300 కోట్లు అంటున్నారు, మళ్ళీ ఇంకా ఎంత తేలిద్దో ఈ 5 రోజుల్లో. 15 రోజులు ఇస్తారు అనుకున్నారు, కాస్త 5 రోజులే ఇచ్చారు కోర్టు. మరి ఏం జరిగిందో ఆడ కూడా క్లారిటీ లేదు. పోలీసులు కూడా ఏమీ స్పందించలేదు, ఏం మీటింగ్ పెట్టలేదు కోర్టు దగ్గర కూడా, కామ్గా తీసుకెళ్ళిపోయారు. అది ఏదైనా కానీ ఇంకా మంచిగా వాడుకుంటారు అతన్ని ఏమీ ఇబ్బంది పెట్టరు. ఏంటంటే చెప్పేస్తున్నాడు, అదేం హింసించేలాగా అదేం చవట్లే. ఆయన మొత్తం ఏది అడిగితే వీళ్ళు అడగడానికి వీళ్ళ దగ్గర క్వశ్చన్ లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది ఆయన మొహం చూస్తుంటే. అది ఐబొమ్మ భయ్యా, ఐబొమ్మ మా దేవుడు ఐబొమ్మ రవి అన్నని అరెస్ట్ చేశారు. దయచేసి మా ఐబొమ్మ రవి అన్నని విడుదల చేయండి అయ్యా. ఏం చేశాడండి అతను తప్పు? అతను ఏం తప్పు చేశాడు? 10 మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప? పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపించడం తప్ప? ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప? ఏంటంటే ఆడే సినిమా ఎక్కడన్నా ఆడుతుంది పోయా, ఆడని సినిమా నువ్వు ఎక్కడ పెట్టినా ఆడదు. ఈ దేశంలో పెట్టు, పక్క దేశంలో పెట్టు, మీ ఇంట్లో అన్న చూడు, మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాగాలేకపోతే. కానీ ఇక్కడ ఏమైందంటే అతను ఏదో 10 మంది పేదవాళ్ళకి వినోదాన్ని అందిద్దామని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని, సినిమా చూసి ఆనందం పొందాలని ఆ థియేటర్ పోయి మేము 100 పెట్టి 500, 100, 10,000, 1000 రూపాయలు, 2000, 3000 ఏందా టికెట్ రేట్లు ఇలా పెట్టడం దారుణం ఇది. అతను ఏదో 10 మంది పేదవాళ్ళు సినిమా చూడాలని ఐబొమ్మ పెడితే దానికి ఎత్తకపోయి అరెస్ట్ చేశారే. సరే అరెస్ట్ చేశారు, అతనికి తెలుసో తెలియకో చేశాడు తప్పు. దయచేసి అతన్ని వదిలేసేయండి, వదిలేసి అదే దేశ ప్రయోజనాల కోసం వాడండి అతను. ఎందుకంటే ఆ టెక్నాలజీ అతను చేసిన ఆ మంచి పనులు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడాలి. ఉపయోగపడిందే కాకుండా 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడాలి. దయచేసి మా రవి అన్నని విడుదల చేసేయండి. అతన్ని ఎన్కౌంటర్ చేస్తా అన్నారు. దయచేసి ఎన్కౌంటర్ చేయొద్దుపోయా అన్న, చేయొద్దన్నా, వద్దన్నా. అతన్ని కానీ ఎన్కౌంటర్ చేసి మేమంతా చచ్చిపోయినట్టే పోయా. అంటే మాలో ఉన్న ఆ మంచితనం, మేము పడే బాధ అంతా ఎందులోనాక దేశంలో ఎంతో మంది ఏడుస్తున్నాం పోయా. చూడండి ఏడుపు వచ్చేస్తున్నానా, ఏడుపు వచ్చేస్తుంది. అవును పోయా శత్రువులు ఎక్కడో లేరు పోయా. ఇక్కడే మన పెళ్ళం, మన అక్క, మన చెల్లెలు, మన తల్లులు వాళ్ళే మనకు ద్రోహం చేస్తున్నారే. అతను ఏం తప్పు చేశాడని కదా. ఒక సినిమా హీరో సినిమా చేస్తే 100 కోట్ల, 1000 కోట్ల, 50 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు, ఏంది పోయా కోట్లు ఎక్కడి నుంచి తేవాలి పోయా? బతుకున్న రోజు సంవత్సరం అంతా కష్టపడితే 1,00,000 రూపాయలు కూడా రావట్లే. అలాంటిది ఒక సినిమా హీరో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజులు చేసి 100 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు అంటే అదంతా ఎవరి డబ్బు? మన డబ్బే కాదు అది. అదంతా ఎవరిది? మనం సినిమా పోతే ఆ వచ్చిన డబ్బు అది.